శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, భాగవతం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 3 స్కందాలు పూర్తి చేసాం. 4వ స్కందాన్ని కూడా మనం 26 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 27వ భాగం చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమ. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. ధ్రువుడు భగవంతుడు ప్రత్యక్షమైన తర్వాత తాను మోక్షాన్ని కోరుకోలేదే అని చాలా బాధపడుతున్నాడు. పేదవాడు ఎలా అయితే మహారాజును సమీపించి ఆయన ఏదన్నా కోరుకోమని అడిగితే ఏదో ఊకతో కూడిన నూకలను కోరినట్టుగా నేను నా ఎదుట భగవంతుడు సాక్షాత్కరించినా కూడాను సంసారాన్ని మాత్రమే కోరానే, ఎంత హీనుణ్ణి నేను అని బాధపడుతున్నాడు. ఈ విధంగా విచారించాడు అని చెప్పి మైత్రేయ మహర్షి విదురుడితో మళ్ళీ అన్నాడు, నాయనా విదురా, పరమ పవిత్రమైన శ్రీహరి పాద పరాగ రేణువులతో అలంకృతమైన శరీరం గల నీ వంటి వాడు తనంతు తాను దొరికే దానితోనే సంతృప్తి పొందుతుంటారయ్యా. అంతేకాక భగవంతుడి యొక్క చరణ సేవ తప్ప మరొక ఇతర వస్తువును మనసులో వాంఛించరు. హరి అనుగ్రహం అందుకున్న కన్నకుమారుడు తిరిగి వస్తున్నాడనే వార్తను ఉత్తానపాదుడు చారుని వల్ల విని మనస్సులో అనుకున్నాడు, చచ్చిన వాళ్ళు తిరిగి వస్తారా? ఇటువంటి చోద్యం ఎక్కడన్నా ఉందా? నాకు ఎంత భాగ్యం లభిస్తున్నది అనుకుంటూ ఆ వార్తను నమ్మలేకపోయాడు. పూర్వం నారద ముని చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకున్నాడు. తొందరలోనే తిరిగి వస్తాడు నీ కుమారుడు అని చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని కుమారుడిపై ఎంతో ప్రేమ కలవాడై విశ్వసించాడు నిజంగానే తిరిగి వస్తాడని. ఆ వార్త చెప్పిన చారుడికి ముత్యాల దండలు హృదయపూర్వకంగా సంతోషంతో బహుమానంగా ఇచ్చాడు. కొడుకును చూడాలనే ఉత్సాహం ఆయన అంతరంగంలో పొంగి పొర్లింది. వడిగర గుర్రాలను పూర్చిన బంగారు రథం అధిరోహించి బ్రాహ్మణులతో, కులవృద్ధులతో, బంధుమిత్రులతో, మంత్రులతో కలిసి ఎంతో కుతూహలంగా, ఎంతో వైభవంగా బయలుదేరి భార్యలతో కూడా, పెద్ద భార్య అయిన సునీతితోటి, చిన్న భార్య అయిన సురుచితోటి బయలుదేరి, అలానే తన కుమారుడైన సురుచి కొడుకైన ఉత్తముడితోటి కూడి గబగబా సాగిపోతున్నాడు పురం వెలుపలికి కొడుక్కి స్వాగతం పలకడానికి. అల్లంత దూరాన వస్తున్న ధ్రువకుమారుణ్ణి ఉత్తానపాద మహారాజు చూశాడు. ఆత్రంగా అనురాగం పొంగి పొరలగా రథం దిగి తొట్టుపాడుతూ కుమారుడికి ఎదురు వెళ్ళి, రమారముణ్ణి చరణకమలాలు సేవించి పాపాలు పోగొట్టుకున్నవాడు, భగవంతుని కరుణాకటాక్షం వల్ల కోరిన కోరికలన్నీ తీరినవాడు అయిన కుమారుణ్ణి తిలకించి ప్రేమతో పులకించి మైమరిచిపోయాడు. కన్న కొడుకును గట్టిగా కౌగులించుకున్నాడు. ముఖమంతా నిమిరాడు, శిరస్సు మూర్కొన్నాడు. చేత్తో గడ్డాన్ని పుడికి జలజల ప్రవహించే ఆనంద భాష్పధారలతో పుత్రుని శిరస్సు అభిషేకించి ఆశీర్వదించగా ధ్రువుడు జనకుడు యొక్క దీవెనలు అందుకొని ఆనందించిన వాడై భక్తి తన్మయుడై తండ్రి పాదాలకు నమస్కరించి, తల్లులకు కూడా భక్తితో నమస్కరించి మొక్కగా అందులో సురిచి తనకు మొక్కిన ధ్రువుణ్ణి లేవనెత్తి నవ్వుతూ హక్కున చేర్చుకున్నదై చిరంజీవా అని ఆశీర్వదించింది ఆమె కూడా. పల్లానికి నీళ్లు ప్రవహించిన విధంగా భగవంతుడి దయకు పాత్రుడైన వాడి వద్దకు తమంత తాము అందరూ కూడా అనుకూల భావంతో చేరుకుంటారు. అందుకనే
సురుచి గతాన్నంతా కూడా మరిచిపోయి మహనీయుడైన ధ్రువుణ్ణి గౌరవించింది. నాయనా ఓ విదురా, మైత్రేయ మహర్షి చెబుతున్నాడు, విష్ణు భక్తులు పరమ పవిత్రులయ్యా, వారికి శత్రువులంటూ ఎవరు ఉండరు సుమా, వారిపై ఎవ్వరు కూడా కోపించరు. అంతేకాక ధ్రువుని తమ్ముడు ఉత్తముడు ధ్రువుడు ప్రేమతో ఒళ్ళు మరిచి ఒకరినొకరు కౌలించుకొని పులకించిన శరీరాలు కలవాళ్ళై కనుల్లో ఆనంద బాష్పాలు నిండగా వాళ్ళు ఎంతో ఆనందించారు. అప్పుడు సునీతి తన ప్రాణాల కన్నా అధిక ప్రేమాస్పదులైన కొడుకును గట్టిగా కౌగిలించుకొని అతని తనుస్పర్శ వల్ల కలిగిన సంతోషంతో తన దుఃఖాన్నంతా కూడా మరిచిపోయింది. ఆనంద బాష్పధారలతో తరిసిన ఆ తల్లి పాలిండ్లు చనుబాలు కురియటం చేత పొంగులెత్తాయి. అప్పుడు పురప్రజలు కూడా అంతులేని సంతోషంతో ధ్రువుని తల్లి అయిన సునీతిని చూచి పొగుడుతున్నారు. చాలా కాలం కిందట కనిపించకుండా పోయిన నీ కొడుకు నీ దుఃఖాన్ని పోగొట్టడానికి సమర్థుడై అదృష్టం వల్ల మళ్ళీ తిరిగి వచ్చాడమ్మా, నీ దుఃఖాన్ని తొలగించాడు. ఇతడు సాటి లేని పరాక్రమంతో సర్వభూమండలాన్ని కూడా పరిపాలిస్తాడు. విష్ణుదేవుని సేవించే మహాత్ములు లోకంలోని అందరికీ కూడా అజేయమైన మృత్యువును కూడా జయిస్తారు. ప్రసన్నులైన భక్తుల దుఃఖాన్ని తొలగించే నారాయణుడు నీ చేత నిజంగా ఆరాధింపబడ్డాడు, కావున్నే నీకు అదృష్టం కలిగింది అని ఆమెను ప్రశంసించారు పురజనులంతా కూడా. ఈ విధంగా పురజనుల చేత ఉపలాలింపబడుతున్న ధ్రువుణ్ణి ఉత్తానపాదుడు తన రెండవ కుమారుని ఉత్తమునితో కూడా ఏనుగుపై కూర్చుండబెట్టి ప్రజల ప్రస్తుతులు అందుకుంటూ అంతరంగంలో పొంగి పొరులే సంతోషంతో పురం వైపుకి బయలుదేరాడు. అంటే పురం బయటికి వచ్చి అతనికి ఆహ్వానాన్ని పలికి అతన్ని తీసుకొని పురం లోపలికి బయలుదేరారు. బంగారు పూర్తో తలతల మెరుస్తున్న స్వచ్ఛమైన గోడలు, తలుపులు, గోపురాలు, చంద్రశాలలు, వీధికి ఇరువైపులా కనుంది చేస్తున్న ప్రకాశిస్తున్న పండ్లతో పూలగుత్తలతో నిండిన అరటి కంబాలు, చిన్న చిన్న పోక మ్రాకులతోటి పచ్చకర్పూరం కస్తూరి చందనం కలిపిన నీళ్లు చల్లిన అంగళ్ల ముందు నవరత్నాలతో ముగ్గులు తీర్చిదిద్దిన ప్రతి ఇంటి ముంగిటి నుండి ఆ రథం వెళుతున్నది. పవిత్ర నదీ జలాలతో నిండిన మంగళ కలశాలతో తండులాలు, బంగారు లాజులు, అక్షతులు, పూలు, పండ్లు, పూజాద్రవ్యాలు సిద్ధపరిచి అంతటా అలంకరించిన పట్టణంలో వాళ్ళు ప్రవేశించి ముందుకు నడుస్తున్నారు రాజప్రసాదం వైపు. రేపు మనం మిగతా భాగాన్ని తర్వాత భాగాన్ని 27వ భాగంలో చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా. గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు. నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.